బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత జరిగింది. ఇక ఈ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఓవర్ టు యు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తగా వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తే అంగన్వాడీ మహిళలందరూ కూడా దాదాపు గంట సేపటి పైనుంచి ఇక్కడ బైఠాయించారు. వీళ్ళ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తమ డిమాండ్లు పరిష్కరించలేదని చెప్తున్నారు. ఏమంటారు ఒకసారి వాళ్ళతో? ఏదమ్మా తీసుకుంటా ఉంటే ర్యాలీ చేసుకుని కూర్చుంటున్నావు, మధ్యలో పోలీసులను తీసుకొచ్చి మడి చేపించాడు, దొంగలుగా పంపించాడా? న్యాయం అంటే అట్లాగో చేయలేకపోయాడు, పోనీ దొంగతనంగా చేశాడా? ఇదే చెప్పాడు జగన్ మీకు కాదు. ఓట్లు వేసిన పాపానికి చేశాడు మమ్మల్ని. పోలీసు దాన్ని కొట్టించి లాగించి చేశాడు. ఓట్లు వేసిన న్యాయానికి, జీతం పెంచమన్న న్యాయానికి చేశాడు. ఇదే నేను కనకాయ మాకు చేస్తున్నా. చూడొచ్చు, ప్రధానంగా వీఆర్సీ సెంటర్ ఒక రణస్థలంగా మారింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు, మగ పోలీసులు మహిళల పైన ఏ విధంగా దాష్టికానికి పాల్పడుతున్నారో మనం చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా జంతువుల కంటే ఘోరంగా లాగేస్తున్నటువంటి పరిస్థితి. అటు మొత్తం మీద ఈ వీఆర్సీ సెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, పోలీసులు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో మనం చూడొచ్చు. అందరినీ కూడా సిఐటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లాగి వ్యానుల్లో పడేస్తున్నారు. వ్యాన్ ఎదురుగా మహిళలందరూ కూడా, అంగన్వాడీ మహిళలందరూ కూడా బైఠాయించారు. వ్యాన్ కదలనివ్వకుండా పోలీసులు చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారని చెప్పి. జీతాలు పెంచమనే కదా సార్ మేము అడిగాము. మేమేమన్నా అన్యాయంగా అడిగామా? మా జీతాలు పెంచమనే కదా అడిగాము. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మా బాధలు అతనికి అర్థమవుతున్నాయా? 30 రోజుల నుంచి ఈతల్లో పడి ఆడిస్తున్నాము. చాలా జీతాలతో బతుకుతున్నాం మేము. మేమేమో ఆయన గొంతమ్మ కోరికలు అడిగామా? మేము అడిగింది ఆయన జీతం పెంచమని. దానికి మమ్మల్ని ఎంత హింస పెడుతున్నారు. ఈ వందల కొట్టి దాక్కారు. మేము ఒప్పుకోము. మమ్మల్ని అన్యాయం చేస్తుంది మేము ఒప్పుకోము. ఇది అన్యాయమైన ప్రభుత్వం ఇది. అంగన్వాడీ మహిళలందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు దాష్టికానికి పాల్పడుతున్నారని చెప్పి అక్కడ మనం చూడొచ్చు. ఎంత ఘోరంగా మహిళల్ని కూడా ఏ విధంగా నెట్టిపారేస్తున్నారో చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఆ సిఐటి నాయకుల్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటూ ఉంటే వాళ్ళ తోసివేయటం ఎంత కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా ఘోరం అని చెప్పాలి. వీఆర్సీ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఈ అంగన్వాడీ మహిళల పైన తీవ్రంగా వాళ్ళ జులుం ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద ఎవరిని కదిలించినా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 రోజులుగా చూడొచ్చు ఎంత ఘోరం అంటే ఆ మహిళల్ని ఏ విధంగా అసలు నెట్టిపారేయటం, తోసిపారేయటం, ఒక జంతువుల కంటే ఘోరంగా ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలా మీరు చెప్పండి, పౌర హక్కుల సంఘంగా ఈరోజు చూస్తున్నాం మహిళలను అని కూడా లేకుండా మగ పోలీసులు ఆ విధంగా నెట్టిపారేస్తున్నారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఒక ఫాసిస్టు ప్రాంతం నుంచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, ఒక మాఫియా గ్యాంగ్ లీడర్లతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ పోలీసు యంత్రాంగాన్ని కూడా మాఫియా గ్యాంగులుగా తయారు చేసి మహిళలు అనేటటువంటి విచక్షణ లేకుండా వాళ్ళ మాన ప్రాణాలకు భంగకరంగా ఈరోజు మహిళలు పట్టే విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని పౌర హక్కుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నెల్లూరు నగర నడిబొడ్డైన వీఆర్సీ ప్రాంతంలో నడి రోడ్డు మీద పట్టపగలు మహిళల పట్ల చీరలు లాగేయటం, జడలు లాగేయటం, ఈ సంఘటన ఏమంటారు మీరు? ఇది రాక్షస పాలన. మహిళల్ని గౌరవించాల్సినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో
మహిళల మాన ప్రాణాలను భంగకరం కలిగిస్తూ వాళ్ళ చీరల్ని లాగేస్తూ ఈరోజు మగ పోలీసులు మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించడాన్ని ఇది ఒక మాఫియా రాజ్యమా లేక ప్రజాస్వామ్య రాజ్యమా అని మేము అడుగుతున్నాం. మగ పోలీసులు ఏమంటారు దీని మీద? ఆ సీఎం ఏమో అందరూ నా అక్కచెల్లెళ్ళు అని చెప్పి అప్పట్లో చెప్పారు. అది సీఎం చెప్పే మాట అంతా అబద్ధాలు. ఒకటి ఇప్పుడు ఈ రోజుకి 40వ రోజు పూర్తి అవుతున్నా కూడా మేము చేసిన డిమాండ్ మాకు కనీస పనికి కనీస వేతనం ఇవ్వండి అంటున్నాము. ఆ జగన్ అన్నకు మాత్రం ఇప్పుడు కనపడటంలే. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మేమందరం అంగన్వాడీ ఎన్ని రోజులైనా మాకు జీతాలు పెంచకపోతే చేస్తానే ఉంటాము. ఇక్కడ చేసేదాన్ని ఆడ పోలీసులు లేకుండా మగ పోలీసులు వచ్చి ఆడవాళ్ళని దారుణంగా హింస పెడుతున్నారు. దీన్ని ఖండిస్తున్నాం మేము. ఏ మహిళని కదిలించినా కూడా కన్నీటి పర్యంతమే అవుతున్నారు. ఎవరిని కదిలించినా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్సీ సెంటర్ మాత్రం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడ పోలీసులు మహిళల పట్ల చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరినీ లాగి పడేయటం, మగ పోలీసులు మహిళల్ని చీరలు జడలు పట్టుకొని లాగి అవతల పడేయటం, నెట్టేయటం, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అమానవత్వంగా కనిపిస్తున్నటువంటి. మొత్తం మీద నెల్లూరులో ఈ అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, మహిళలు మాకు జీతాలు ఎందుకు పెంచరని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.